Hi, hello and welcome back to my channel Mint and Berries. Thank you so much for being here. Today we are making milk buns. Very soft pav bhaji style milk buns chesnamu. They are very soft. Ivala process is a little different from normal bread making. Complicated kaadu, so it's very easy to follow. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్ అండ్ ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And when you subscribe, it makes me very happy and I can create lot of good videos for you all. Meek emna questions unte please let me know in the comments. I'll be happy to answer them. Let's get into the video. So to first start, oka chinna extra step chestunanu. For that I am using my induction stove. గ్యాస్ స్టవ్ అయితే బాగా సిమ్లో యూస్ చేసుకోండి, ఇండక్షన్ కూడా బాగా సిమ్లో యూస్ చేయాలి. సో వాట్ వీఆర్ మేకింగ్ ఈజ్ అ పేస్ట్. దీన్ని ట్యాంగ్జాంగ్ అంటారు. మిల్క్ అండ్ మైదా యూస్ చేసి కుక్ చేసి వీఆర్ మేకింగ్ అ పేస్ట్. దాన్ని నేను బ్రెడ్లోని మిక్స్ చేస్తాను, డోలోని మిక్స్ చేస్తాను. సో వాట్ దిస్ డస్ ఈజ్ మాయిశ్చర్ యాడ్ చేస్తుంది బ్రెడ్కి, అందుకు ఈ చిన్న ఎక్స్ట్రా స్టెప్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్. ఈ స్టెప్ వల్లనే యాక్చువల్లీ చాలా ఫ్లఫీనెస్ వస్తుంది. సో నేను పొయ్యి ఆన్లో లేదు, జస్ట్ యాడ్ 100 ml ఆఫ్ మిల్క్ అండ్ 2 tablespoons ఆర్ అరౌండ్ 20 grams ఆఫ్ ఫ్లవర్. అప్పుడే ఆన్ చెయ్యొద్దు స్టవ్. ఇది లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక దెన్ స్విచ్ ఆన్ ద స్టవ్. లోయెస్ట్ సెట్టింగ్ అండ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. ఇది థిక్ పేస్ట్ అవుతుంది, లంప్స్ లేకుండా థిక్ పేస్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. కొంచెం స్లైట్లీ థికెన్ అవుతుంది. కీప్ స్టర్రింగ్, మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో దిస్ ఈస్ ద పేస్ట్. ఇంకొంచెం థిక్ అవుతుంది, దెన్ వీ క్యాన్ స్టాప్. ఓకే, సో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో ఇంత పేస్ట్ అవుతుంది. దీన్ని చల్లారనిచ్చుకుందాము. ఇది చల్లారేలోపు ఐ టెల్ యూ వాట్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్. ట్యాంగ్జాంగ్ కూల్ అవుతుంది, మైదా పేస్ట్ ఇస్ కూలింగ్ డౌన్. సో ఇవాళ రెస్ట్ ఆఫ్ ద స్టెప్స్కి ఐఎమ్ యూజింగ్ మై స్టాండ్ మిక్సర్. దానికి డో హుక్ అటాచ్మెంట్ వాడుతున్నాను. యూ కెన్ ఆల్సో డూ ఇట్ విత్ హ్యాండ్. కంపల్సరీగా స్టాండ్ మిక్సర్ కావాలని ఏమీ లేదు, యూ క్యాన్ డూ ఇట్ విత్ యువర్ హ్యాండ్. నా పాత బ్రెడ్ మేకింగ్ వీడియోలోని ఐ షో యూ హౌ టు నీడ్ యూజింగ్ యువర్ హ్యాండ్. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో యూ క్యాన్ ప్లీజ్ వాచ్ దాట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్, నేను లైట్గా వార్మ్ అయిన మిల్క్ తీసుకుంటున్నాను. ఇది పాత వీడియోలో కూడా చెప్పాను, ఇట్ షుడ్ బి పెరుగు తోడు వేసుకునేంత వార్మ్గా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ యువర్ ఫింగర్ ఇన్. ఈస్ట్ యూస్ చేసిన అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్. సో ఐ వాక్ యూ త్రూ ద స్టెప్స్. ముందు 240 ml మిల్క్, దీంట్లోని 2.5 teaspoons ఈస్ట్. ఇది యాక్టివ్ డ్రై ఈస్ట్ నేను యూజ్ చేస్తుంది. సో దట్ ఈస్ 2.5. ఇది నేను లైట్గా మిక్స్ చేసి సో ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత 5 minutes పక్కన పెడతాను, సో దట్ ద ఈస్ట్ విల్ హ్యావ్ టు గెట్ యాక్టివేటెడ్. ఒక క్లాత్తో కవర్ చేసి జస్ట్ 5 minutes రెస్ట్ ఇస్తాను. ఓకే, సో 5 minutes అయింది. దిస్ ఇస్ హౌ ఐ డూ ఇట్. క్లాత్ వేసి ఐ లెట్ ఇట్ రెస్ట్. యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిందని మీకు ఎలా తెలుస్తుందంటే దే విల్ బి బబుల్స్, సర్ఫేస్ మీద బబుల్స్ వస్తాయి, ఒకలాంటి స్మెల్ కూడా వస్తుంది. సో దట్స్ వెన్ యూ నో ఇట్స్ యాక్టివ్. ఒకవేళ యాక్టివ్ అవ్వలేదా డౌట్ అనుకునే మాట అయితే డూ ఇట్ అగైన్. ఒక్కోసారి మిల్క్ బాగా హాట్గా వేసినా ఆర్ బాగా కోల్డ్గా వేసినా ఈస్ట్ విల్ నాట్ గెట్ యాక్టివేటెడ్. సో చూసారు కదా, దిస్ ఇస్ హౌ బబుల్స్ ఇలా ఫామ్ అవుతాయి అండ్ క్లాత్ తీగానే స్మెల్ వస్తుంది. సో దట్స్ వెన్ యూ నో ఇట్ ఈస్ యాక్టివ్. సో ఇందాక చేసుకున్న ట్యాంగ్జాంగ్ పేస్ట్ ఇది. సో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 60 grams కండెన్స్డ్ మిల్క్, మిల్క్ మెయిడ్ 60 grams యాడ్ చేస్తున్నా.
మామూలుగా అయితే షుగర్ యాడ్ చేసుకుంటాం. సో ఇవాళ మిల్క్ మేడ్ యాడ్ చేస్తే అగైన్ మిల్క్ కాబట్టి ఇట్ యాడ్స్ ఎ లిటిల్ మోర్ రిచ్నెస్ టు ద బ్రెడ్. 50 grams హెవీ క్రీమ్. మనకి హెవీ క్రీమ్ అంతగా దొరకదు. సో వాట్ ఐ డూ ఇస్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మిల్క్ పార్ట్ని యూజ్ చేయను. ఐ ఓన్లీ యూజ్ ద థిక్ పార్ట్. 50 grams ఆఫ్ హెవీ క్రీమ్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ ఫ్రమ్ అమూల్. 20 grams milk powder, any milk powder, and salt, 1 teaspoon salt. ఇది roughly around 16 to 18 depending on మీరు ఏ సైజ్ చేస్తారో. సో we have a lot of flour. దగ్గర ఆల్మోస్ట్ 4 to 4.5 cups of flour. అరకిలో మైదా యూజ్ చేస్తున్నాము. సో 1 teaspoon of salt, 1 egg, ఓకే. సో అన్నీ యాడ్ చేసేసాను. ఇది ఒక్కసారి నేను విస్క్తోని కానీ స్పాచులాతో కానీ మిక్స్ చేసుకున్నాక, యూ డోంట్ నీడ్ టు మిక్స్ ఇట్, అవసరం లేదు, నేను మిక్స్ చేశాను. అండ్ హుక్ అటాచ్మెంట్ వాడుతున్నాను ఇవాళ నేను. అగైన్ లైక్ ఐ సెడ్, స్టాండ్ మిక్సర్ కంపల్సరీ కాదు, యూ క్యాన్ డూ ఇట్ విత్ యువర్ హ్యాండ్. అండ్ దీంట్లోకి ఐఎమ్ యాడింగ్ అరౌండ్ 540 grams ఆఫ్ ఫ్లార్. ఫ్లార్ ఎప్పుడు కూడాను ఒక రేంజ్లో ఉంటుంది. నెవర్ ఎప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వరు. బికాజ్ మాయిశ్చర్ని బట్టి, హ్యూమిడిటీని బట్టి, మీరు వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. కాబట్టి యూ క్యాన్ యూజ్ ఎనీవేర్ ఫ్రమ్ 530 to 550 grams ఆఫ్ మైదా. సో ఐఎమ్ యాడింగ్ మైదా. నేను అంతా యాడ్ చేయను, ఒక 2-3 tablespoons ఉంచేస్తాను. సో దట్ అవసరం ఉంటే యాడ్ చేసుకుంటా. అండ్ ఐ స్టార్ట్ దిస్ ఆన్ అ వెరీ లో స్పీడ్. సో ఇది మిక్స్ అయిన కాసేపటికి నేను బటర్ యాడ్ చేస్తాను. దిస్ ఇస్ అబౌట్ 50 grams ఆఫ్ బటర్. కాసేపు అయ్యాక యాడ్ చేస్తాను. మీకు కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆల్ ద ఇంగ్రీడియంట్స్ విల్ బి లిస్టెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్లారిటీ కోసం ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్ ఆల్సో. సో దీన్ని నేను లోలో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ బై హ్యాండ్, ముందు ఒకసారి మిక్స్ చేసుకోండి, దెన్ కౌంటర్ మీద వేసి నీడెడ్ యూజింగ్ యువర్ హ్యాండ్. సో నీడ్ చేయడానికి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ రెఫర్ టు అవర్ లాస్ట్ వీడియో. ఆ వీడియోలో ఐ డూ ఇట్ బై హ్యాండ్ అండ్ యుల్ నో హౌ టు నీడ్ యూజింగ్ యువర్ హ్యాండ్. సో దీన్ని నేను చాలా లోలో స్టార్ట్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక్కసారి ఐ మిక్స్ విత్ మై స్పాచులా. బౌల్ సైడ్స్లోని బాటమ్ వరకు వెళ్ళి ఒకసారి అంతా మిక్స్ అయ్యాక దెన్ వీల్ స్టార్ట్ నీడింగ్. ఒకవేళ హ్యాండ్తో చేసే మాట అయితే మేక్ ష్యూర్ అంతా మిక్స్ అయిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ నీడింగ్. ఓకే, మొత్తం ఫ్లార్ అంతా వెట్ ఇంగ్రీడియంట్స్తో కలిసిపోయేంత వరకు స్లోలో మిక్స్ చేస్తాను. ఇలా ఉండాలి. యాక్చువల్లీ ఒక పిసరు ఇంకా డ్యాంప్గా ఉంది, వెట్నెస్ ఉంది. సో నేను మిగతాది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో నౌ ఐ రన్ దిస్ ఆన్ హై స్పీడ్. అంటే ఇక్కడి నుంచి మీరు నీడ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లార్ కూడా మిక్స్ అయిన తర్వాత 8 to 10 minutes టైమర్ పెట్టుకుంటే సరే, ఆర్ జస్ట్ టైం చూసుకొని 8 to 10 minutes యూ హ్యావ్ టు నీడ్ ఇట్. ఈ ఫ్లార్ మిక్స్ అయిన తర్వాత ఐ యాడ్ అబౌట్ 50 grams ఆఫ్ బటర్. ఐ విల్ షో యూ దట్. సో మొత్తం వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యాయి. దిస్ ఇస్ వెన్ ఐ స్టార్ట్ నీడింగ్. అంటే ఇది ఒక పిసర్ మీడియంలో చేసి దెన్ హైలో చేస్తాను. అండ్ నా ఇది లోలో ఉండగా ఐ యాడ్ దిస్ 1 by 1. మీరు మొత్తం కూడా యాడ్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ జస్ట్ హౌ ఐ డూ. ఓకే, ఇది ఒకవేళ మీరు హ్యాండ్తో చేసే మాట అయితే మొత్తం బటర్ ఒక్కసారి యాడ్ చేసేసి మిక్స్ చేసి దెన్ స్టార్ట్ నీడింగ్. ఇనీషియల్లీ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ స్టిక్కీ టు ద హ్యాండ్. దట్ ఈస్ అ గుడ్ థింగ్. బ్రెడ్ మిక్స్చర్ ఎప్పుడు మీకు ఎంత స్టిక్కీగా ఉంటే దట్స్ హౌ సాఫ్ట్ ద బ్రెడ్ విల్ బి. ఓకే, సో నా డో కొంచెం స్టిక్కీగా ఉంది, బట్ ఐ విల్ నాట్ యాడ్ ఎనీ ఫ్లవర్ రైట్ నౌ. కాసేపు మిక్స్ అయిన తర్వాత
వాట్ హ్యాపెన్స్ ఇస్ మైదా అబ్జార్బ్ చేసుకుంటుంది మిల్క్ని, వాటర్ని ఆర్ వాట్ ఎవర్ ఏదైతే యాడ్ చేస్తామో లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ముందే యాడ్ చేసామంటే బ్రెడ్ విల్ బీ డ్రై. డోంట్ యాడ్. చూడండి ఒక 5 minutes నీట్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ వెట్, ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ వెరీ స్టిక్కీ, అప్పుడు 1 to 2 tablespoons మోర్ యాడ్ చేయండి. సో అరౌండ్ 3-4 minutes నేను లోలో రన్ చేశాను. నా మీడియం టు మీడియం హై స్పీడ్ రన్ చేస్తాను. అగైన్ ఇఫ్ యూఆర్ నీడింగ్ బై హ్యాండ్ ఇవేవి మీకు వర్తించవు. సో జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో అరౌండ్ 12 to 13 minutes రన్ చేశాను. మధ్యలో ఇంకొక 1/2 tablespoon ఫ్లవర్ యాడ్ చేశాను బికాజ్ ఇట్ వాస్ వెరీ స్టిక్కీ ఫర్ మీ. ఇది అయింది అని ఎలా తెలుస్తుంది అంటే బౌల్ నుంచి మజ్జిగ వచ్చేస్తుంది పిండి. సో దట్స్ వెన్ యూ నో ఇట్ ఈస్ డన్. యూ క్యాన్ డూ ఇస్ అ విండో పెయిన్ టెస్ట్. అంటే ఏంటంటే బాగా మిక్స్ అయిన డో తీసుకుంటే ఇది విండో పెయిన్ టెస్ట్. అంటే మనం స్ప్రెడ్ చేస్తే చిరగదు అండ్ యూ క్యాన్ సీ ద లైట్ త్రూ దాట్. సో ఎంత స్ప్రెడ్ చేసినా కూడా మీకు చిరుగుతుంది బట్ తొందరగా చిరగదు అండ్ యూ కెన్ సీ ద లైట్ త్రూ దట్. దట్స్ వెన్ యూ నో మీరు బాగా నీట్ చేశారని తెలుస్తుంది. మెషిన్ మీద నాకు 12 minutes పట్టిందంటే హ్యాండ్ మీద చేసి ఇట్ మైట్ టేక్ అ లిటిల్ వైల్ బికాస్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఇది అందుకు. సో దిస్ ఇస్ డన్. దీన్ని నేను ప్రూఫింగ్కి పెడతాను. అంటే దీన్ని పొంగనిస్తాను ఒక 1 hour, 1.5 hour పాటు. ఓకే, సో జస్ట్ టు షో యూ హౌ ఇట్ ఈస్. అవసరం లేదు యాక్చువల్లీ మిక్సర్ మీద చేసే మాట అయితే. కౌంటర్ మీద చేసి మీకు ఎలా ఉండాలో చూపిస్తాను. వెరీ ఫ్లఫీ, కొంచెం స్టిక్కీగా ఉంటుంది బట్ నాట్ వెరీ వెరీ స్టిక్కీ. దీన్ని ట్యాకీగా ఉండడం అంటారు. అంటే అంటుకుంటుంది కానీ చేతికి అంటుకోదు. సో దట్ స్టేజ్ ఇస్ పర్ఫెక్ట్. సో దీన్ని నేను ప్రూఫింగ్కి పెడతాను. సో ఫర్ దాట్ ప్రూఫ్ చేయడానికి నేను ఒక లార్జ్ బౌల్లోని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను అండ్ యాడ్ యువర్ డో టు దాట్. సో మొత్తం డో అంతా ఆయిల్తో కోట్ చేసేలా చూడండి. ఏది కూడా డ్రైగా ఉండకూడదు. ఎనీ ఆయిల్, ఎనీ కుకింగ్ ఆయిల్ ఫ్లేవర్లెస్గా ఉన్నది. సో ఇలా రౌండ్ చేసుకున్నాక పైన ఆయిల్ ఉండాలి. దీన్ని ఒక వార్మ్ ప్లేస్లో పెట్టుకుంటాను ఫర్ అబౌట్ 1 to 1.5 hour. అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ మీ కిచెన్ సర్కమ్స్టాన్సెస్, మీరుండే ఏరియా, క్లైమేట్ని బట్టి ఉంటుంది. సో ఎనీవేర్ ఇట్ టేక్స్ ఫ్రమ్ 45 minutes to 1.5 hour. In 1 hour ఇది ఒక వార్మ్ ప్లేస్లో పెడతాను. వార్మ్ ప్లేస్ వుడ్ బి యువర్ అవెన్ ఆర్ ఎనీథింగ్. కిచెన్ విల్ బీ బెటర్. కదపకుండా దీని మీద ఒక క్లాత్ వేసేసి 1 hour పక్కన పెడతాను. ఐ సీ యూ ఆఫ్టర్ 1 hour. సో నేను క్లింగ్ ఫిల్మ్లో ర్యాప్ చేసి పెట్టాను. 1 hour అయింది అండ్ లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. సో ఆల్మోస్ట్ ఇలాగ డబుల్ ఇన్ వాల్యూమ్ అవ్వాలి, ఫుల్గా బాగా పొంగాలి. సో దెన్ యూ నో ఇట్స్ గుడ్. I can actually see air pockets. So that's when you know మీరు బాగా మిక్స్ చేశారన్న the indication. Okay, so let's remove this. Okay, if you see, so this is how a good dough is supposed to be. Okay. Now, first rise అయింది. దీన్ని నేను ఇప్పుడు ఐ షేప్ దిస్ ఇంటూ బన్స్. సో దానికోసం నేను కౌంటర్ మీద వేసుకుంటా. సో ఇఫ్ యూ రిమెంబర్ దీన్ని ప్రూఫింగ్కి పెట్టకముందు చాలా స్టిక్కీగా ఉండేది. ఆయిల్ వేయడం వల్ల ఇట్ డజంట్ స్టిక్ టు యువర్ హ్యాండ్స్. ఇది రోల్స్ చేయడానికి నేను ఈ ప్యాన్ తీసుకున్నాను. ఇది 11x11 స్క్వేర్ ప్యాన్. సో దీంట్లోనే ఎగ్జాక్ట్లీ అయితే 4x4 వస్తాయి. సో నేను సరిపెట్టేట్టు చేస్తాను అరౌండ్ 16. రఫ్గా చేసుకోవచ్చు, యూ డోంట్ నీడ్ టు బి ఎగ్జాక్ట్. ఓకే, సో జస్ట్ షేప్ ఇట్ ఇంటూ రౌండ్. యాక్చువల్లీ కొంచెం పెద్దవి, కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. యూ క్యాన్ యూస్ 2 pans.
I like doing this a lot. Okay, so that is one. And I'll keep doing this. మిగతా అన్నిటికీ కూడా చేస్తాను. This is the shape of your hand. Okay, దీన్ని పెట్టి పిండిని ఇటు తిప్పుతూ ఉంటే లైక్ ఆల్మోస్ట్ హౌ యు ఆర్ ట్రయింగ్ టు మేక్ అ రౌండ్. సో బేసికల్లీ రింగ్ లిటిల్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ ఈ గ్యాప్ని యూజ్ చేస్తారు. అండ్ దట్స్ హౌ ఆటోమేటికల్లీ రౌండ్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్ యాక్చువల్లీ. వన్స్ షేప్ చేసి ట్రేలో పెట్టుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఫ్లవర్ నేను పైన స్ప్రింకిల్ చేస్తాను. సో ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేస్తాను. ఇది సెకండ్ రైస్ అవ్వాలి. సెకండ్ టైం ప్రూఫింగ్కి పెడతాను. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఆర్ ఇండికేషన్ ఇస్ దే డబుల్ ఇన్ సైజ్, ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అవుతాయి. ఐ విల్ షో యూ హౌ దే లుక్ లైక్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో ఇది ఆఫ్టర్ రెస్టింగ్ దిస్ ఫర్ అబౌట్ 40 minutes రెస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అయ్యాయి. మీకు గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఇందాక అవి ఉండవు. దట్ ఈస్ ద రీజన్ వై మనం కొంచెం సెపరేట్గా పెట్టాం. సో పొంగినప్పుడు అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దీస్ ఆర్ గోయింగ్ టు టర్న్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. సో నేను ఆల్రెడీ నా అవన్నీ ప్రీ హీట్ చేస్తున్నాను అట్ 175-180 degrees Celsius. ఇవి 25 to 30 minutes పడతాయి టు బేక్. హౌ యుల్ నో అంటే పైన లైట్గా గోల్డెన్ కలర్ వస్తాయి. నౌ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. జనరలీ ఎగ్ వాష్ చేస్తారు, లేకపోతే కొంతమంది బటర్ రాస్తారు. రెసిపీని బట్టి మనం ఈవేళ ఫ్లవర్ వేసాం కాబట్టి ఎగ్ వేసినంత బ్రౌన్గా ఇవి అవ్వవు. వీ హ్యావ్ టు సీ ఎంతవరకు అయ్యాయి అన్నది. ఫుల్ డార్క్ బ్రౌన్ అవ్వవు, లైట్గా బ్రౌన్ అవుతాయి. సో లెట్స్ బేక్ దీస్ ఫర్ అబౌట్ 20-25 minutes. నేను 15 minute మార్క్ దగ్గర చెక్ చేసుకుంటాను. ఓకే, సో ఇది ఆఫ్టర్ 15 minutes. ఇంకొక 5 to 10 minutes ఉంచుతాను. ఇంచుమించు 18 to 20 minutes. సో another 5 minutes. సో సాఫ్ట్ అండ్ వెరీ ఫ్లఫీ మిల్క్ బన్స్ రెడీ. దీస్ టుక్ అబౌట్ 30 minutes పట్టే నాకు బేక్ చేయడానికి. అండ్ యాజ్ యూ క్యాన్ సీ దే వెరీ సాఫ్ట్. కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత అన్మోల్డ్ చేసి ఐ విల్ షో యూ హౌ దే లుక్ ఇన్సైడ్. జస్ట్ అబౌట్ 10 minutes. సో కూల్ డౌన్ అయ్యాయి. ఇవి కంప్లీట్లీ కూడా నేను ప్యాన్లోని కూల్ డౌన్ అవ్వనివ్వను. బికాస్ హీట్ స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కిందన కొంచెం డాంప్గా అయిపోతాయి. సో కొంచెం ప్యాన్ పట్టుకోగలిగినప్పుడు ఎస్ ఓకే ఓకే. సో దిస్ ఇస్ యాజ్ యూ కెన్ సీ దే ఆర్ వెరీ వెరీ ఫ్లఫీ. మొత్తం అన్నీ నొక్కేస్తున్నాను నేను. సో దే వెరీ ఫ్లఫీ. ఇప్పటికే కాసేపు ఉంచాను కాబట్టి కొంచెం డ్యాంప్ అయింది, అందుకే ఎక్కువసేపు ఉంచాను. సో ఇట్స్ వెరీ వెరీ సాఫ్ట్ అండ్ దట్స్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. దీస్ ఆర్ వెరీ గుడ్ టు ఈట్ విత్ బటర్ అండ్ జామ్, ఎనీథింగ్. పిల్లలు స్నాక్స్కి పెట్టొచ్చు, విత్ టీ, ఎనీథింగ్. మరీ సాల్టీగా ఉండవు. సో దే వెరీ టేస్టీ టు ఈట్ జస్ట్ లైక్ దట్. ఊరికి అలా తినడానికి కూడా బాగుంటాయి. సో చూసారా పావ్ బన్స్ లాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారు కదండి, వెరీ సింపుల్ ఈజీ బన్స్ రెసిపీ. ప్రొసీజర్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కానీ ఇట్స్ అ వెరీ ప్రతి స్టెప్ ఫాలో అయి చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు డూ. I hope you give this a try and I'll see you again in the next video. Bye bye.